అని రాయబడి. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు సమాధిని గెలిచిన వాడు, మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని నిరర్ధకము చేసిన వాడు. మరణం ఎదుట అందరూ ఓడిపోతే దాన్ని చిన్న భిన్నం చేసిన వాడు, దాన్ని ఓడించి వేసిన వాడు, దాన్ని ఈడ్చి పడేయండి, దాన్ని దిబ్బలో పడేయండి, ఇది పనికిరాదు, ఇది చెత్త, దీన్ని చెత్త కుప్పలో పడేయండి అన్నాడు మరణాన్ని చూపించి. మరణాన్ని బాహాటంగా ఆయన వేడుకగా చేశాడు. చూడండి, నేను దాన్ని ఓడించానని. అటువంటి సజీవుడైన యేసుక్రీస్తు నీకు నాకు దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం అంతా ఎందుకు యేసు ప్రభు నమ్ముతుందో తెలుసా అమ్మా? సజీవుడైన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు. అందరి వలె ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు. నేను పూజించే దేవుడు సమాధిలో ఉన్నవాడిని నేను పూజించడం లేదు. నేను పూజించే దేవుడు చనిపోయి సిలువలో వేలాడే యేసు ప్రభు నేను పూజించడం లేదు. నేను పూజించే దేవుడు సమాధిలో నుంచి లేచిన వాడు, సజీవుడైన వాడు, జీవాధిపతి అయిన వాడు, జీవమునకు మూలమైన వాడు, సకల సృష్టిని తన మాట చేత నిర్మించిన వాడు, సకల భూమండలం మీద సకల రాష్ట్రాల అధికారాలన్నీ తన అధికారం కింద ఉంచుకొనిన వాడు, ప్రకృతిని అంతటిని ఆయన కలుగజేసిన వాడు, నీకు నాకు ఊపిరిని ఆయువును అనుగ్రహించి నీలోను నాలోను జీవాత్మను దయచేసి